కులాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈబీసీ సంక్షేమ సంఘం డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. 18 కుల సంఘాలకు చెందిన నాయకులు డీజీపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. అన్నదమ్ముల్లా వరుసలు కలుపుకుని కలిసి జీవిస్తున్న వేళ రాష్ట్ర సమగ్రతను దెబ్బతీసేలా కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వెల్లడించారు. అగ్ర కులాలను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలు ఎవరికి వ్యతిరేకం కాదు. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు కూడా వ్యతిరేకం కాదు. కానీ నాయకులు ఎవరైతే నాయకులు ఉన్నారో అగ్రకులాలకు చెందిన నాయకులను దృష్టిలో పెట్టుకొని తర్వాత బీసీలకు కొంతమందిని భ్రమలు కల్పిస్తూ మేమే బీసీ నాయకులకు మేము జవాబుదారులం లేదా మేమే అన్ని విధాలా మేమే కరెక్టు అనేటువంటి భావనతోటి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అంటే అసలు నోరుతోటి అనరాకుండా చెవులతోటి వినకుండా అటువంటి శబ్దాలను వాడుతున్నారు. కాకపోతే మా జ్ఞానం అడ్డం వస్తుంది కాబట్టి మేము అజ్ఞానంగా మాట్లాడదలుచుకోలేదు. అందుకనే చట్టపరంగానే మేము ఎదుర్కోవాలని సిద్ధమైనాం. ఎదుటి వారి ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతీయాలని చూస్తే ఖబర్దార్ అని చెప్తున్నాము.